దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు పూర్తి స్థాయిలో దక్కించుకోలేకపోతున్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు సరికొత్త పట్టుదలతో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా తన అధిక బరువుతో తరచూ వినిపించేటటువంటి విమర్శలకు చెక్ పెడుతూ రాబోయే ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని కేవలం 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 10 కిలోల బరువు తగ్గించుకున్నాడు. ఈ విషయాన్ని అతని తండ్రి కోచ్ అయిన నౌషద్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఆహారంలో కఠిన నియమాలు, ఇష్టమైన బిర్యానీకి దూరం, బరువు తగ్గే ప్రయాణం గురించి నౌషద్ ఖాన్ మాట్లాడుతూ ఆహార నియంత్రణను చాలా కఠినంగా పాటిస్తున్నాం. గత నెలన్నర నుంచి మా ఇంట్లోనే రోటీ లేదా అన్నం వండటం మానేశాం. బ్రకోలీ, క్యారెట్, కీరా దోస, ఆకుకూరలతో చేసిన సలాడ్లు, మొలకలు వంటివి ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నాం. వీటితో పాటుగా గ్రిల్డ్ చేపలు, గ్రిల్ చికెన్, ఉడికించినటువంటి గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను తింటున్నాం. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ కూడా తాగుతున్నాం అని వివరించారు. చక్కెర, మైదా ఉత్పత్తులు, బేకరీ ఐటమ్స్ పూర్తిగా మానేశాం. సర్ఫరాజ్తో ఎంతో ఇష్టమైన చికెన్, మటన్ బిర్యానీలను కూడా ప్రస్తుతం తినటం లేదు అని తెలిపారు. ఈ బరువు తగ్గే ప్రయాణంలో కుటుంబం మొత్తం పాల్గొంటుందని, తనకు మోకాలి సమస్య కారణంగా వైద్యుడి సలహా మేరకే తాను కూడా 12 కిలోలకు తగ్గానని నౌషద్ పేర్కొన్నారు. రోజు 100 బంతుల ప్రాక్టీస్, ఫిట్నెస్, ప్రత్యేక శ్రద్ధ, కేవలం ఆహార నియమాలే కాకుండా సర్ఫరాజ్ కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నాడని నౌషద్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5:30 ఇంటి నుంచి బయలుదేరతాం. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్రాస్ మైదానానికి 6:15 నుంచి 6:30 కల్లా చేరుకుంటాం. అక్కడ వార్మర్స్, రన్నింగ్, ఫీల్డింగ్, తర్వాత రెడ్ బాల్ తోటి సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఇక ఉదయం సెషన్ మొత్తం బ్యాటింగ్కే కేటాయిస్తాం. 10:30 ఇంటికి తిరిగి వచ్చేసి అల్పాహారం తీసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటాం అని ఆయన వివరించారు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కృత్రిమ టర్బైన్ మధ్య విశ్రాంతి అనంతరం 300 నుంచి 500 స్వింగ్ బంతులను ప్రాక్టీస్ చేస్తాడు. యూకే పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సాయంత్రం సమయంలో దొరికితే బీకేసీలోని జిమ్కు వెళ్లి స్విమ్మింగ్, ఇతర వ్యాయామాలు చేస్తామని ఆయన తెలిపారు. టీమిండియాలో స్థానం కోసం పట్టుదల. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్పై టెస్ట్ అరంగేట్రం చేసిన 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు 6 టెస్ట్ మ్యాచ్ల్లో 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. న్యూజిలాండ్లో, బెంగళూరులో జరిగినటువంటి మ్యాచ్లో 150 పరుగులు భారీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బెంచ్కే పరిమితమయ్యాడు. గతంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం సర్ఫరాజ్ బరువు విషయంలో అతనికి మద్దతుగా నిలిచారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు టెస్టుల నుంచి వైదొలగడంతో జట్లో ఏర్పడినటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు. ముఖ్యంగా కోహ్లీ స్థానమైన 4వ నంబర్ కోసం కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటుగా సర్ఫరాజ్ కూడా పోటీలో ఉన్నాడు. భారత్ జట్టు ఇంగ్లాండ్ లైన్తో 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడనుంది. మొదట మ్యాచ్ చూసుకుంటే మే 30 నుంచి జూన్ 2 వరకు, కాంటర్బరీలోని రెండో మ్యాచ్ జూన్ 6 నుంచి 9 వరకు నార్థాంప్టన్లో జరగనున్నాయి. అనంతరం జూన్ 13 నుంచి 16 వరకు బికెన్హామ్లో భారత జట్టు భారత సీనియర్ జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడనుంది. అయితే ఈ పర్యటనలోని రాణించి టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని సర్ఫరాజ్ ఖాన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.